నంద్యాల జిల్లా డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పెండింగ్ లో ఉంది. నామినేషన్ పత్రంలో బుగ్గన తన ఆస్తులు పొందుపరచలేదని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నామినేషన్ పత్రంలో పలు కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వ్యవహారంపై సాయంత్రం 5 గంటల్లోపు బుగ్గన తరపున న్యాయవాదులు సమాధానం చెప్పాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. దీంతో బుగ్గనకు నామినేషన్ పెండింగ్ టెన్షన్ పట్టుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన నామినేషన్ పెండింగ్ కి ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటి? ఏ కాలమ్స్ ఆయన ఫిల్ చేయకుండా వదిలేశారు బుగ్గన? సుంకన్న, డోన్ శాసనసభకు సంబంధించి మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యి ఇవాళ ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించడం జరిగింది. అందులో 20 నామినేషన్లకు సంబంధించి ఎటువంటి రిమార్క్స్ లేకపోవడంతో వాటిని యాక్సెప్ట్ చేశారు. ఆ మిగిలిన 2 వ్యక్తులు డమ్మీ వేశారు. అయితే మెయిన్ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ నామినేషన్ పత్రాలు అన్ని కరెక్ట్ గా ఉండటంతో ఆ రెండింటిని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నామినేషన్ దాఖలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించి పెండింగ్ లో పెట్టారు. ఎందుకంటే అందులో ముఖ్యంగా కొన్ని కాలమ్స్, ఆస్తులకు సంబంధించిన కాలమ్స్ కొన్ని పూర్తిగా పూరించలేదు. అదే విధంగా ఆయనకి ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా అందులో పొందుపరచలేదు. వాటికి సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా తెలుపుతున్నామని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి న్యాయవాదులు కూడా అబ్జెక్షన్ చేశారు. అయితే వీటికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులకు నోటీసులు జారీ చేశారు. వీటి వివరణ కూడా ఈరోజు సాయంత్రం 5 లోపల ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అయితే ఆస్తుల వివరాలతో పాటు మరికొన్ని అనాక్టర్ కి సంబంధించిన కొన్ని ఖాళీలు కూడా పూర్తిగా ఉన్నాయి, వాటిని పూరించలేదు. వాటిని పైన కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి న్యాయవాదులు అబ్జెక్షన్ చేశారు. వాటిపైన కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే సాయంత్రం 5 గంటల లోపల ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి న్యాయవాదులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. అందులో అన్ని సక్రమంగా ఉండడంతో ఆ నామినేషన్ కూడా ఓకే చేశారు. అయితే సాయంత్రం 5 లోపల ఎలాగైనా సరే వివరణ ఇవ్వాలని కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే సాయంత్రం 5 లోపల ఈ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి న్యాయవాదులు ఇచ్చినటువంటి వివరణ తీసుకొని రేపు ఉదయం 11 గంటలకు ఆ నామినేషన్ పైన ఏ విషయాన్ని కూడా తెలియజేస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పడం జరిగింది. అయితే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పెండింగ్ గా ఉండడంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం ఎన్నికల అధికారులు దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. సుమిత్ర.